ఇప్పుడు ఇదే మన భూమికి సూర్యుని చూస్తుంది, అందుకని మన సూర్యుడు చేస్తాం. ప్రతిరోజు దీన్ని మనం 12 సార్లు చేసినట్లయితే మనకి మంచి ఫ్లో అనేది ఎనర్జీ ఫ్లో ధ్యానం చేయడం ద్వారా మనలో ఉన్న అజ్ఞానం అన్నది వెళ్ళడం కోసం నేను ధ్యానం చేస్తాను. చేద్దామన్నా. కళ్ళు మూసుకుంటే మొత్తం చీకటి అయింది. ఆ చీకటి లోపల ఏముందని మనం ప్రయత్నించాం. ఆ చీకటిని దాటుకుంటూ లోపలికి వెళ్తే మనకి ఏం కనిపిస్తుంది అది మన జర్నీ ఇన్నర్ సెల్ఫ్, మన లోపలికి మనం తయారు చేస్తాం. దీన్ని అంతర్దృష్టి అంటాం. ఇన్నర్ సైట్, బయట చూసేది బాహ్య దృష్టి. అంతర్దృష్టి ద్వారా మన లోపలికి మనం తయారు చేస్తాం. అయిన తర్వాత మనం అంతఃశ్రవణం ఉంది, మనం నేను మాట్లాడి వినిపిస్తుంది. అలాగే మన లోపల నుంచి వచ్చే నాదాన్ని మనం కలగాలి, అది అంతఃశ్రవణం. బయట మనకు సౌండ్ వినిపిస్తుంది, ఓంకారం. దాన్ని పట్టుకొని మనం లోపలికి. ఇప్పుడు మనం చేసిన ఏంటంటే ఒక డీప్ స్లీప్ జరిగింది మనకి ఇంటర్నల్ గా. దీన్ని యోగ నిద్ర అంటారు. ఇప్పుడు మనం నిద్ర నుంచి లేచాం కాబట్టి మనం మన ఇష్ట దైవాన్ని మన చేతిలో చూసుకుంటూ ఒక శ్లోకం. కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరముండే ప్రధాని కరదర్శి. అతను మనం బయటకు వచ్చేటప్పుడు మన కాళ్ళు భూమికి తాకుతున్నాయి. అందుకని మనం క్షమించమని కోరుతూ భూదేవుని మనం ఒక ప్రార్థన ద్వారా తెలియజేస్తాం. పర్వతే స్థానం ఉండాలి. విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం మనం చేసిన స్నానంలో ఆ నీటిలో మొత్తం అన్ని నదుల యొక్క అవశేషాలు ఉన్నాయని భావిస్తూ మనం శ్లోకం చెప్పాం. సింధు కావేరి జలస్మిన్ నర్మదా సింధు కావేరి ఇవన్నీ యొక్క అవశేషాలు ఒక్కొక్క చుక్క ఉన్నా సరే దాంట్లో ఉన్నాయి. ఆ విధంగా నన్ను పవిత్రం చేయమని భావం కాదు. మనం భోజనం చేస్తాం. ఆ భోజనం మనకి ప్రకృతి తల్లి మనకి ప్రసాదించింది కాబట్టి దాన్ని మనం ప్రాథమికంగా మనం దానం పెడుతూ మనం చేస్తాం. మనకి ఎలాంటి ఆపదలు రాకుండా కోసం ఆపదాను దాదాపు సర్వసంపద మనకు కొన్ని స్వప్నాలు వాళ్ళు మనకి చాలా డిస్టర్బెన్స్ అవుతాయి. అలాంటి దుస్వప్నాలు రాకుండా ఉండడం కోసం మనం ఒక శ్లోకాన్ని చెప్పాం. రామం స్కందం హనుమంతం వైనకేయం మృకుంద శయనయ పటే ముఖ్యం దర్శనశ్యం. 5 దేవతలను మనం పూజిస్తాం. లక్ష్మి 5 శ్లోకాలను మనకి చాలా ముఖ్యం. ఆయుష్ అంటే ఏ అంటే ఆయుర్వేదం, యోగా అంటే వై అంటే వీళ్ళందరూ యోగా చేస్తారు. మార్నింగ్ 5 చేసి వస్తారు. ఫస్ట్ మనం యోగా ధ్యానం చేస్తారు. ప్రకృతి దగ్గరగా ఉన్నట్లయితే మనం మెడిసిన్స్ వాడేదాన్ని. ఇప్పుడు మనకు 5,000 ఎన్నుకున్నాయి. పంచభూతాలని సూచిస్తాం. ఈ 5 ఒక్కొక్క ముద్ర అనేది ఒక్కొక్క పంచభూతాలకు సంబంధించి చెప్తారు. ఏ ముద్ర దేనికి వర్షం, నీటికి సంబంధించింది. ఇలా మనం ఉండడం వల్ల బాడీ వర్ణం ఉంటుంది. పృథ్వీ ముద్ర మనం రింగ్ ఫింగర్ ని బటన్ వేణి ఎలా కలిపినట్లయితే ఇది పృథ్వీ ముద్ర. ఇక్కడ మనం టచ్ చేద్దాం కదా. ఇప్పుడు దాన్ని కంప్లీట్ గా స్టైల్. ఈ ముద్ర పేరు సూర్య ముద్ర. సో మనం మిడిల్ ఫింగర్ ని థంబ్ ఫింగర్ ని జాయిన్ చేయగలం. అదే హృదయ ఆకాశం. కంప్లీట్ గా ఇది వాయు ముద్ర. ఉత్తర బోధి చూడండి. హాకిని ముద్ర. పంచభూతాల కలయిక. 5 పాయిజన్స్ ఉన్నాయి, వైట్ పాయిజన్స్. వాటి మనం తగ్గించుకున్నట్లయితే చాలా వైట్ షుగర్ చూసారా, వైట్ సాల్ట్ చూసారా,
రైస్ వైట్ రైస్ మైదా అనేది చాలా పాలు పాస్చరైజ్ ఈ విధంగా మళ్ళీ 5 వైట్ పాలు తగ్గించడం చాలా అవుతుంది. అందుకని మన దేశీయ ఉత్పత్తులు మనం తీసుకొద్దాం మరి 3 కాన్సెప్ట్స్. మనకి యోగా ధ్యానం చేయాలి, ప్రకృతికి దగ్గరగా ఉండాలి. మనం ఏ వస్తువు కొన్నా సరే మన మార్కెట్ లో అది మేడ్ ఇన్ ఇండియా అయిందా లేదా అని చూసుకోవాలి. ఎలా ఉంటుందంటే బాడీ కంట్రోల్ అవుతుంది, మన జ్ఞానం పెరుగుతుంది. తర్వాత దీనివల్ల చేయడం వల్ల బాడీ చాలా కంట్రోల్ అవుతుంది. చేయడం వల్ల ఎంత మంచిదంటే బాడీ కూడా మంచి సహకరిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా ఇట్లా కుంటేదాన్ని, ఇట్లా కుట్టుకుంటూ నడిచేదాన్ని. అలాంటిది ఇప్పుడు నాకు అసలు కాళ్ళ నొప్పులు తగ్గిపోయింది. కానీ యోగా సార్ మంచి పని చేస్తారండి. ఈ కాలనీలో యోగా పెట్టి చాలా మంచి పని చేశారు. ఇప్పుడు అమ్మ ఇంత చెప్పాలిగా ఎంత ఇబ్బంది పడుతుంది, ఎంత ఎంత హ్యాపీ ఆయన 35 years ఆయన అంటే అమ్మ ఎంత హ్యాపీ ఉంటుంది. ఇంకా ఇప్పటికి మార్పు రాలే. కూర్చుంది ఆయన అప్పటి నుంచి అలా అంత పెద్ద 5 ఎకరాలు 3 ఎకరాలు హాస్పిటల్ కడుతుంది కదా, అమ్ముకొని ఇవన్నీ చేయలేకపోవడం వల్లనే అంత పెద్ద హాస్పిటల్ కడుతున్నాం. ఇవన్నీ చేస్తే అవన్నీ కట్టరు కదా. ఈవెన్ సూర్య నమస్కారం రోజు చేస్తే మంచిది, మనకి మంచిది.